సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అని. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మేము. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తా ఉంది తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింట్లు లేవు. మీకు వెరీ స్టర్న్, వెరీ ఫర్మ్ గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారని చాయిస్ ఇస్ యువర్స్. పర్యావరణాన్ని, ప్రకృతిని మీరు విధ్వంసం చేసి, ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి, మీకు కనిపించేది ఈ రోజు వెళ్ళి చూసిన 1,60,000 ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేస్తున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్ గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దాం. ఇది చెప్పడానికి మీ అందరికీ, పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్.